స్కూల్ నుంచి రాగానే గిరి నేరుగా ఇంట్లోకి వచ్చాడు. బ్యాగ్ భుజాన వేసుకుని అతని ముఖం అంతా చాలా అలసటగా ఉంది. చేతులు కడుక్కుని టేబుల్ దగ్గర వచ్చి కూర్చుని మ్యాథ్స్ హోంవర్క్ చేయడం మొదలుపెట్టాడు గిరి. అయ్యో, ఈ లెక్కలు నాకు అస్సలు అర్థం కావట్లేదే. ఎంత చూసినా లెక్కలు అర్థం కాక పుస్తకాలు పక్కన పెట్టి మౌనంగా కూర్చున్నాడు గిరి. అది గమనించిన గిరి నాన్న మాధవరావు నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చాడు. ఏమైంది గిరి? లెక్కలు కష్టంగా అనిపిస్తున్నాయా? లెక్కలు బాగా రావాలంటే 3 సూత్రాలు తెలియాలి నాన్న. అవునా నాన్న? అవేంటో ఇప్పుడే చెప్పండి. అది తర్వాత చెబుతానులే. ఇప్పుడైతే మన ఊర్లోకి సర్కస్ వచ్చింది. వెళ్ళి చూద్దామా? అవునా? తొందరగా పదండి నాన్న. సర్కస్ లో రకరకాల విన్యాసాలు జరిగాయి. అవన్నీ ఎంతో ఆసక్తిగా చూశాడు గిరి. వావ్ నాన్న, ఎంత బాగా చేస్తున్నారు. చివర్లో ఒక అమ్మాయి చేతిలో కర్ర పట్టుకుని తాడు మీద చాలా జాగ్రత్తగా నడవడం చూసి గిరి, నాన్న, ఆ అమ్మాయి పట్టు తప్పి పడిపోతుంది ఏమో. నాన్న, సర్కస్ భలే ఉంది. నాన్న, మీరు 3 సూత్రాల గురించి చెబుతారన్నారు కదా, ఇప్పుడు చెప్పండి. నువ్వు చూసిన ఆ అమ్మాయి గుర్తుందా గిరి? తాడు మీద నడిచింది. అవును నాన్న, చాలా కష్టం అనిపించింది ఆ పని నాకు. ఆమె 3 సూత్రాలు పాటించింది కాబట్టే అలా నడవగలిగింది. ఏమిటవి నాన్న? ఏకాగ్రత, పట్టుదల, అభ్యాసం. ఈ 3 ఏ పని చేయాలన్నా కావాలి. ఏకాగ్రత లేకపోతే దృష్టి చెదరిపోతుంది. పట్టుదల లేకపోతే మధ్యలోనే ఆగిపోతాం. అభ్యాసం లేకపోతే విజయం రాదు. నువ్వు కూడా లెక్కలు ఏకాగ్రతతో పట్టుదలతో మళ్లీ మళ్లీ సాధన చేస్తే అవి కష్టంగా అనిపించవు. నాన్న చెప్పిన మాటలు గిరి మనసులో నిలిచిపోయాయి. ఏకాగ్రత, పట్టుదల, అభ్యాసం, ఇవే విజయానికి నిజమైన సూత్రాలు. అలాగే నాన్న, మీరు చెప్పినట్టు తప్పకుండా చేస్తాను. నాన్న చెప్పిన మాటలు గిరి మనసులో నిలిచిపోయాయి. ఏకాగ్రత, పట్టుదలతో అభ్యాసం చేశాడు. ఇవే విజయానికి నిజమైన సూత్రాలు. గిరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు.